నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో వెలసిన శ్రీలంక రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు మాఘమాసం రోజున పోటెత్తారు. ఉదయం నుండి భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. అంతకుముందు విగ్రహమూర్తిని పల్లకీలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా దేవాలయానికి తీసుకుని వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి దర్శించి తమ మొక్కులను తీర్చుకున్నారు. మాఘమాసం రోజున కోనేరులో స్నానం చేస్తే వ్యాధులు బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు సిరికొండ మండల కేంద్రం నుండి 7 కిలోమీటర్ల దూర ప్రాంతంలో దట్టమైన అడవిలో శ్రీ 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 పర్వతవర్తిని సహిత లంకా రామలింగేశ్వర మహాక్షేత్రం నందు మౌని అమావాస్య, అదేగా మాఘ అమావాస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాఘ అమావాస్య రోజున ఈ క్షేత్రంలో స్వయంగా శ్రీరాముడే నీటి చెల్విని ఏర్పాటు చేసినటువంటి పుష్కరిలో స్నానం ఆచరించడం వల్ల వారి యొక్క పాపాలు దోషాలు తొలగిపోతాయన్న పూర్తి నమ్మకం. అలాగే శ్రీరాముడే స్వయంగా వెలిసినటువంటి ఈ సైకత లింగమే ఈ లంకా క్షేత్రంలో ప్రజలకు ఒప్పుకున్నటువంటి మొక్కులు కానీ కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తూ అందరి కొలువైన బంగారంగా ఈ లంకా మహాక్షేత్రం
విరజిల్లుతుంది కాబట్టి భక్తులు ఈ రోజున పెద్ద సంఖ్యలో వచ్చి స్నానమాచరించి ఆ యొక్క లింగేశ్వరుని దర్శించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తారు? ఈ రోజున వేల సంఖ్యలో ఉంటుంది. మహాశివరాత్రి రోజున దాదాపుగా చుట్టూ మన నిజామాబాద్ జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి నందు 3 రోజుల పాటు అన్నసంతర కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు మాఘమావాస్య కార్యక్రమం అనంతరం వచ్చే నెల ఫిబ్రవరి 15, 16, 17 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ లొంగ క్షేత్రం నందు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు భక్తులకు సౌకర్యార్థం ఆర్టీసీ డిపో ద్వారా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ క్షేత్రం నందు వచ్చినటువంటి ప్రతి భక్తుడు ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించే విధంగా 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీటికి జాతర ఉత్సవాలకు దాతల ద్వారా అలాగే ఆలయ కమిటీ ద్వారా ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది.